4000 పింఛన్ రాక ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు ఆశలు ఆవిరయ్యాయని హరీష్ రావు విమర్శించారు. కొత్త పెన్షన్లు ఇవ్వలేదు సరికదా, ఇక 1,00,000 మందికి పెన్షన్ల కోత పడిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వచ్చే వేళ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 2000 కాదు 4000 పింఛన్ వస్తుంది. ఇంకేమన్నాడు అధ్యక్ష? మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు, పెట్రోల్ కోసం 500 1000 అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రిగా చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష. ఇంకా కూడా రింగు రింగున గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినట్టు మనవడు కాళ్ళొత్తుతలేడు, అవ్వ తాతలు కన్నీళ్లు ఒత్తుకుంటున్నారు అధ్యక్ష. పింఛన్ 4000 ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి. ఈరోజు జరుగుతున్నది ఏంది అధ్యక్ష? కొత్త పెన్షన్లు రాలే, 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ 1,00,000 మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం, అవ్వకిస్తాం తాతకిస్తాం అని చెప్పారు అధ్యక్ష నాడు. ఈ రోజు అవ్వలేదు, తాత లేదు, 4000 పింఛన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని 6 గ్యారెంటీల్లో చెప్పారు. ఇవాళ బట్టి గారు 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఇచ్చింది 1,00,000 లోపు మందికే. 1,00,000 కోటి మందికి ఇవ్వాల్సి వస్తే 1,00,000 లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. నిజంగా కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్ లో 12,000 కోట్లు పెట్టాలి. పోయిన బడ్జెట్ లో 906 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో 3